ఇకపోతే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2022 ప్రవేశపెట్టేటప్పుడు బ్రౌన్ బొంకాయ్ శారీ కట్టుకున్నారనమాట. ఇది జిఐ ట్యాగ్ ఉన్న శారీ. ఒరిస్సా స్టేట్ నుంచి వచ్చిన శారీ ఇది. ఒరిస్సా వాళ్ళది బొంకాయ్ శారీ, బ్రౌన్ కలర్ బొంకాయ్ శారీ. ఈ శారీలో ప్రత్యేకంగా సిల్వర్ జెరీ వర్క్, ఇంట్రికేట్ బార్డర్ డిజైన్స్, బొంకాయ్ శారీస్ అనేవి డీటెయిల్ డిజైన్స్ ఉంటాయి. నేచర్, మైథాలజీ, ఈ డిజైన్స్లో నేచర్ ఉంటుంది, మైథాలజీ ఉంటుంది. ముఖ్యంగా ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఇది ప్రత్యేకంగా ఈ చీరలు నేస్తారనమాట. దీనిలో అద్భుతమైన ఆర్టిస్టిక్ హెరిటేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. సీతారామన్ గారు ఒరిస్సా హ్యాండ్లూమ్స్ కోసం, ఒడిస్సా స్టేట్లోని హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయడం కోసం, ప్రత్యేకంగా అక్కడున్న లోకల్ ఆర్టిజాన్స్ కానీ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ కానీ ప్రమోట్ చేయడం కోసం ఆవిడ బ్రౌన్ కలర్ బొంకాయ్ శారీ, ఇది జిఐ ట్యాగ్ ఉన్న శారీ అనమాట. 2021లో బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పోచంపల్లి ఇక్కత్ శారీ కట్టుకున్నారు తెలంగాణ నుంచి. దానిలో మిక్స్డ్ రెడ్ కలర్, ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ మిక్స్తో అద్భుతమైన చీర. పోచంపల్లి ఇక్కత్ చీరలకు కూడా జిఐ ట్యాగ్ ఉంది. పోచంపల్లి ఇక్కత్ శారీస్ అనేవి తెలంగాణ నల్గొండ జిల్లా చీరలు అనమాట. ఇవి చాలామంది సివిల్స్ ఆస్పిరెంట్స్ తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూస్ కూడా కట్టుకుంటూ ఉంటారు. తెలంగాణ కల్చర్ రిఫ్లెక్ట్ చేయడానికి, తెలంగాణ ఆర్ట్ ఫామ్ రిఫ్లెక్ట్ చేయడానికి.